హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బై విజయ్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే మనం ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్తున్నాం. మనం ఇషా ఫౌండేషన్కి హైదరాబాద్ నుంచి ఇషా ఫౌండేషన్ వెళ్తున్నాం బై బస్సులో అనమాట. మేమైతే ఆరెంజ్ ట్రావెల్స్ అనేది అయితే బుక్ చేసుకున్నాం. మీరు వెళ్ళాలనుకుంటే 100% ట్రైన్లోనే వెళ్ళండి. ఇట్లా బస్సులో అయితే బాగాలేదు. అండ్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే 100% ట్రైనే బుక్ చేయండి. మేము వచ్చేసరికి ఇక్కడ గుత్తి అనే ఏరియాలో ఇక్కడ ఒక చాట ఆపారు. ఇక్కడ వచ్చేసరికి మేము బటర్ నాన్ విత్ పనీర్ బటర్ మసాలా అనేది అయితే తీసుకున్నాం. ఈ టోటల్ ఎంటైర్ జర్నీ వచ్చేసరికి 14 అవర్స్ అనమాట. మేము హైదరాబాద్లో వచ్చేసరికి 4 PM ఎక్కాము. మనం అక్కడ రీచ్ అయ్యేసరికి 6 AM అయిందనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ దిగుతామంటే కోయంబత్తూర్ బస్ స్టాప్ అనమాట. మన ఆపోజిట్లో ఉన్నది కోయంబత్తూర్ బస్ స్టాప్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు తెలిసి అరౌండ్ ఒక 5 minutes అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ మీదే, అంటే ఆర్టీసీ బస్సుల మీదే అందరూ వెళ్తారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కువ ఎంకరేజ్ చేయరు. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి 14D బస్ ఎక్కితే డైరెక్ట్ ఇషా ఫౌండేషన్ దగ్గరికి, ఆదియోగి దగ్గరికి వెళ్ళిపోతారు. కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 35 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేసరికి 40 minutes అండి జర్నీ. అండ్ ఇక్కడ ట్రైన్ బస్ టికెట్స్ అయితే మనకి ఏదైతే స్టార్టింగ్ డేస్లో ఏదైతే టికెట్స్ ఇచ్చేవాళ్ళో మాన్యువల్గా పేపర్స్ వచ్చి కొట్టేవాళ్ళు కదా, సేమ్ అలాగే ఉందండి. అంతే అండి, ఆ పేపర్స్ అలాగే ఫాలో అవుతున్నారు. ఇంకా మనకైతే మనకి మిషన్స్లో ఇస్తారు కదా, మిషన్స్లో లాగా అయితే కాదు, మామూలుగా మాన్యువల్గానే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆ ఏరియాస్ అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చూపించాను. మీరు ఏదో ఇన్స్టాగ్రామ్లో 1 minute వీడియో చూసేసి అరే ఏంటి వీడియో ఇంత లాంగ్గా ఉందని అనుకుంటే అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే 1 minute వీడియో చూసి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఆ 1 minute వీడియో చూస్తే వెళ్ళిపోయాము అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. ఈవెన్ వాళ్ళు అసలు స్టే ఎక్కడ చేయాలి, అసలు అక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తాము అనేది ఏమీ చెప్పట్లేదు. ఇలా వెళ్ళిపోండి, మీకు ఈవినింగ్ 4కి ట్రైన్ ఉంటుంది, అది ఎక్కేసి అక్కడ దిగేస్తారు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి అని చాలా ఈజీగా చెప్తున్నారండి. ఆ 1 minute రీల్ చూసి వెళ్ళే లెక్క అయితే ఫ్యామిలీతో అయితే డేర్ చేయొద్దు. ఎవరన్నా వెళ్ళాలంటే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అలా వెళ్దాము అనుకుంటే 100% ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడున్న ఏరియాలో వచ్చేసరికి ప్రతిదీ చాలా బాగుందండి. కల్టివేషన్ కానీ అండ్ ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ, ఇక్కడికి వద్దాము అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు మీ మైండ్ సెట్ని ఎలా సెట్ చేసుకోవాలంటే 100% డెడికేటెడ్గా నేను ఈ ఏరియాకి న్యాయం చేస్తాను. అంటే మనం వచ్చింది యోగా, అంటే ఇషా ఫౌండేషన్ అనేది ఎంటైర్ యోగా సెంటర్ అండి. యోగా సెంటర్కి వచ్చినప్పుడు మనం వచ్చి ఫోన్లు యూజ్ చేస్తాం, అవి యూజ్ చేస్తామంటే కుదరదు. 100% ఇక్కడ మొత్తం మీరు ఆ ధ్యానం అనేది ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మీ ఎదురుగా రైట్ సైడ్లో చూపిస్తుంది కదా, ఒక పాముల్లాగా అటు ఇటు ఉన్నాయి. ఆ పాములు వచ్చేసరికి అది యోగా సెంటర్ అండి. ఇక్కడైతే వీళ్ళు అయితే ఎలక్ట్రికల్ లేదంటే అలా ఆవులు అలాంటివి యూజ్ చేసి మాత్రమే వెళ్తున్నారు. నేచర్కి ఎటువంటి హామ్ చేయకూడదన్నది ఆయన సద్గురు గారి మోటో అనమాట. సేవ్ సాయిల్ అని ప్రతి చోట ఉంటుంది మీకు. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది యోగా సెంటర్ అనమాట. ఈ యోగా సెంటర్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయండి. అది కూడా డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే ఒక చోట ధ్యానం ఎలా చేస్తాము, అసలు ధ్యానం వల్ల యూజ్ ఏంటి, అండ్ శివుణ్ణి వీళ్ళు ఆది యోగి అంటారు. ఫస్ట్ మొదటి యోగి అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. అండ్ ఇక్కడ ఉండే 3 శివలింగాస్ ఉంటాయండి. ఆ 3 శివలింగాస్ కూడా ఇది ఓపెనింగ్ రోజు వీడియో, నేను సద్గురు గారి దాని నుంచి నేను క్లిప్ వేస్తున్నాను. ఎందుకంటే మీకు ఎంటైర్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి. ఈ ఏరియాకి వచ్చేసరికి మీరు అక్కడ ఏదైతే మీకు శివలింగాస్ కనిపిస్తున్నాయో అవి మొత్తం కాపర్తో అండి. ఆ ఏరియాలో ఈ ప్లేస్లో వచ్చి స్నానం చేస్తుంటే మీరు ఇప్పుడు దాకా సముద్రాల్లో చేసి ఉండొచ్చు, లేదంటే నదుల్లో చేసి ఉండొచ్చు, ఎక్కడైనా చేసి ఉండొచ్చు స్నానం, కానీ ఇక్కడ చేస్తే ఆ ఫీల్ మాత్రం టోటల్లీ డిఫరెంట్. ఎంటైర్ ఆ వాటర్ మొత్తం ఎలా ఉండదని కర్పూరం అండ్ ఒక్క అంటారు కదండి, ఆ టేస్ట్ అండ్ కొంచెం ఆ సిల్వర్ కాపర్ టేస్ట్, ఆ వాటర్ అనేది డిఫరెంట్, అది చాలా బాగుందండి. అండ్ అక్కడ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒక కాషాయ వస్త్రం ఇస్తారు, అది వేసుకుని మాత్రమే వెళ్తాము. అండ్ సపరేట్ చేశారు, అంటే ఇప్పుడు లేడీస్కి వచ్చేసరికి ఒక ఏరియా అనమాట, అండ్ జెంట్స్ వచ్చేసరికి ఒక ఏరియా అనమాట. డిఫరెంట్గా ఉంటుంది. ఆ 2 ఏరియాస్ చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఆ ఫీల్ పొందొచ్చు. అంటే స్పిరిచువల్ ఫీలింగ్ అయితే ఈ ప్లేస్లో చాలా ఉందండి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ విషయం ఎవరో చెప్పరు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరో చెప్పట్లేదండి. 1 minute రీల్స్ చెప్తున్నా కదా, ఆ మినిట్ రీల్స్లో ఎవరో చెప్పట్లే. మనకి ఈ ప్లేస్ వచ్చేసరికి కంప్లీట్గా ఒక విలేజ్లో కట్టారు. అంటే విలేజ్ అంటే దాదాపు కోయంబత్తూర్ నుంచి ఆ ప్లేస్కి వచ్చేసరికి చెప్పాను కదా 40 minutes దాకా జర్నీ టైం పడుతుందని. అది చాలా దూరం. ఆ ప్లేస్లో ఈవెన్ ఒక్క చాటు కూడా హోటల్స్ ఉండవు,
ఈ ఈషా ఫౌండేషన్ ఏరియాలోనే హోటల్స్ ఉంటాయి. నైట్ టైం అయితే అక్కడ హోటల్స్ ఉండవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, రూమ్ స్టే చేయడానికి ఉండదు. ఈషా ఫౌండేషన్లో రూమ్స్ కావాలంటే దాదాపు 3 months ముందు బుక్ చేసుకోవాలి. మేము ఆ రీల్ చూసి అలా వెళ్తే అక్కడనో రూమ్స్ ఉండవు. అలా అని కోయంబత్తూరు బస్ స్టాప్ దగ్గరికి వస్తే ఓఎస్ ఉంటాయి. ఆ ఓఎస్ చూస్తేనో ఓఎస్ అన్ని ఫిల్ అయిపోతాయి. ఇన్ కేస్ ఫిల్ అవ్వలేదని మనం బుక్ చేసుకున్నా ఈ విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది. కాబట్టి ఆ రోజు బుక్ చేసుకుంటే వాళ్ళు అంటారు, మీరు దానిలో బుక్ చేస్తున్నారు కదా, మీరు డైరెక్ట్గా రండి అని చెప్పి రమ్మంటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇంకొకటి, ఈ ఈషా ఫౌండేషన్ లేజర్ షో అనేది 7:30 తర్వాత 8కి అలా ఉంటుందండి. ఆ టైంలో ఏమవుతుంది, 7:30 తర్వాత లేజర్ షో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం ఇంటికి అంటే ఎలాగో ఇక్కడ స్టే చేయడం కుదరదు, హోటల్స్ ఉండవు. అయితే అక్కడ ధ్యానం చేస్తూ నైట్ అంతా అక్కడే కూర్చోవాలి. అంటే అక్కడ ఎవరు మోస్ట్లీ ఉండరండి, లిమిటెడ్ పీపుల్. ఏదో మహాశివరాత్రి రోజున మాత్రమే అక్కడ స్టే చేస్తారు తప్ప ప్రతిరోజు స్టే చేయడం అంటే అక్కడ చేయరు. అది కాకుండా అటు ముందు కొండ వెనకకుండా ఏదైనా వర్షం వచ్చినా కూడా అక్కడ ఉండడానికి ఉండదు. కానీ డే టైం అంతా బాగుంటుంది, నైట్ టైం లేజర్ షో వరకు ఓకే. కానీ తర్వాత రావాలంటేనే మనకి బస్ అనేది ఫెసిలిటీస్ ఉండవు అనమాట నైట్ టైం. సో మీరు ఏమన్నా ప్లాన్ చేసుకోవాలంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అయితే లేదు. అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇక్కడ మాట్లాడితే మనలాగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటి అప్లికేషన్స్ ఉంటాయి, కానీ అక్కడ ఎవరు వాడరు. ఇక్కడున్న ప్లేస్ వాళ్ళు ఏంటంటే ఓన్గా ఒకటి బిల్డ్ చేసుకున్నారు, దాన్ని రెడ్ ట్యాక్సీ అంటారు. రెడ్ ట్యాక్సీ వాడని చాలా తక్కువ అంటారు. మనకి అదే ర్యాపిడోలో ఈ డిస్టెన్స్ నుంచి ఆ డిస్టెన్స్కి ఒక 100 రూపీస్ చూపిస్తే రెడ్ ట్యాక్సీలో 500 రూపీస్ చూపిస్తుంది. సో ఇదొకటి ఉంది, దీని గురించి అయితే ఎవరో చెప్పరు. అండ్ మనం అయితే ఇప్పుడు బయటకు వచ్చేసామండి. ఇక్కడున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేదా రెస్టారెంట్స్ అన్నింటిలో పోలిస్తే ముందార మన ఇక్కడ ఉంది కదండి, ఈ ప్లేస్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ అనేది చాలా బాగుంది. ఈషా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ యోగా సెంటర్కి అండ్ ఈ యోగా స్టాచ్యూకి మధ్యలో ఉంటుంది ఇది. ఇక్కడ తిని ట్రై చేయండి, చాలా బాగా నచ్చింది నాకు. ఆపోజిట్ కూర్చున్న వాళ్ళు మనకు అక్కడే పరిచయం అయ్యారనమాట. అండ్ మేము మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు. ఈ యోగా సెంటర్ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అని కొద్దిగా ఉపవాసం ఉందామని చెప్పి ఉన్నాము, ఏం తినలేదు. సో అందుకే కోకోనట్ వాటర్ తాగుతున్నాము. ఇక్కడ కోకోనట్ వాటర్ వచ్చేసరికి 30 రూపీస్ అండి. కేరళ దగ్గరే అన్నారు, కానీ మన సైడ్ ఇక్కడ హైదరాబాద్లో ఎలా అయితే కాస్ట్ ఉందో ఇక్కడ కూడా అలాగే కాస్ట్ ఉంది. అయితే మనం ఇక్కడి నుంచి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళిపోతే మీకు రైట్ సైడ్లోనే ఆదియోగి ఉంటుంది. ఇక్కడ ప్రతి చోట సేవ్ సాయిల్ అని చెప్పేసి అలా ఉంటుంది, గార్డెనింగ్ ఉంటుంది. టైం ఉంటే చూడొచ్చు. ఈ ప్లేస్ని చూడాలంటే కంపల్సరీ మీకు, నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి చూస్తున్నారు కదా 6కి అని చెప్పాను, 6 నుంచి నాకు నైట్ 8 వరకు ఇక్కడే ఉండిపోయాను. ఎదురుగా కనిపిస్తుంది మనకి ఆదియోగి స్టాచ్యూ అనమాట. మీకు కళ్ళెదురుగా చాలా తక్కువ మంది కనిపిస్తారేమో, కానీ అక్కడ ఎదురుగా ఉన్న ల్యాండ్ ఏకర్స్లో ఉంది కాబట్టి మీకు తెలియట్లా. ముందు ఒక కొండ, వెనక ఒక కొండ, మధ్యలో ఈ స్టాచ్యూ ఉంటుంది అనమాట. ఈ ఏరియాకి ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే అసలు పీక్స్ అనమాట. అలాంటి ఫీల్ మళ్ళీ రాదు. సో కోయంబత్తూరే ఇది మెయిన్ అనమాట. బెంగళూరులో ఉంది. నా ఫ్రెండ్స్ కొంతమంది బెంగళూరులో వెళ్ళారు, కానీ నువ్వు చూపించినంత విజువలైజేషను, ఆ పిక్చరైజేషను, ఆ నేచర్ మాత్రం మాకు అక్కడ అనిపించలేదు. ఇక్కడ చాలా బాగుంది, నువ్వు వెళ్ళిన చోట చాలా బాగుంది అన్నారు. నాకు కూడా ఈ ప్లేస్లో అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను నైట్ టైం చూశాను, డే టైం చూశాను, అండ్ ఇప్పుడైతే వర్షం పడుతున్నప్పుడు చూశాను. దీని కింద నుంచి ఉన్నాము. ఇలా మీకైతే నెక్స్ట్ లేజర్ షో చూపిస్తానండి. అది 15 minutes. నేను చాలా కష్టపడి తీశాను 15 minutes, ఒక్క చాట్ కూడా మిస్ కాకుండా. నాకు తెలిసి యూట్యూబ్లో మీకు ఎలా వేరేగా తీస్తారేమో, కానీ నేనైతే డైరెక్ట్ అక్కడే కూర్చుని సింగిల్ యాంగిల్లో అందరికంటే ముందే 1/2 hour ముందే వెళ్ళి నుంచి నా ప్లేస్ దొరికితే నీట్గా తీయొచ్చని చూశాను. ఆ ఫీల్ అయితే సూపర్ ఉందండి. ఒక్క పాయింట్ కూడా మిస్ చేయాల. మీరైతే తప్పనిసరిగా చూడండి, స్కిప్ చేయకండి.
15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adiyogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation.
In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha. హోప్ మీకైతే లేజర్ షో నచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించేదంతా మనకి ఆ రోజు మహాశివరాత్రి రోజున కనిపించేది. ఎదురుగా మీరు ఇంతకుముందు చూసారు కదా, ఆ లేజర్ షో జరుగుతున్న టైం ముందున్నంత దాదాపు ఒక 30 ఏకర్స్లో ఉంటుందండి ల్యాండ్. ఆ ప్లేస్లోనే నీట్గా అదంతా సెట్ చేస్తారనమాట. అది కూడా ఎలా ఉందంటే ఫ్రంట్ అయితే ఒక ప్రైజు, బ్యాక్ అయితే ఒక ప్రైజ్ అలా ఉంది. మినిమం ఒక 1000 రూపీస్తో అయితే మనం ఒక మంచి ప్లేస్లో అయితే సెట్ అవ్వచ్చు. ఆ రోజు అంటే జస్ట్ ఏదో మనీ ఓరియంటెడ్గా కాదు, ఆ స్పిరిచువాలిటీని ఎంజాయ్ చేయడానికి మనం ఎక్కడున్నా ఒకటే. సో తప్పనిసరిగా వెళ్ళాల్సిన ప్లేసు. నా డ్రీమ్ కూడా అంతే అండి. నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది, మహాశివరాత్రి రోజున ఈ ప్లేస్లో ఉండాలి. ఎందుకంటే నార్మల్ టైమ్స్లోనే ఈ ప్లేస్లో అసలు ఖాళీ లేదు. ఆ రోజు అనేది ఎంజాయ్ చేయటం అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మహాశివరాత్రి రోజున ఉండటం ఏంటంటే ఆ రోజంతా నా జాగారం చేస్తాము. ఆ రోజు వచ్చే వాళ్ళకి బుక్ చేసుకోలేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. నాకైతే నైట్ టైం ట్రాన్స్పోర్టేషన్ చూసేసరికి నాకు యుగానికి ఒకటి మూవీ లాగా గుర్తొచ్చిందండి. అరే ఎవర్రా మీరంతా, అరే ఎవర్రా అంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అనిపించింది. అందరూ పరిగెత్తుతున్నారు. ఒక బస్సు వస్తుంటే లిమిటెడ్ బస్సెస్ ఉంటాయంట. సో బస్సు రాగానే అందరూ దానికాలే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. సో మనమైతే ఇక్కడ కోయంబత్తూర్ బస్ స్టాప్కి రైట్ సైడ్లో ఉన్న ఓయోని అయితే బుక్ చేసుకున్నాం. చాలా వరస్ట్గా ఉంది, అంతేం అనిపించలే. కాకపోతే ఇంకెక్కడ బుక్ చేసుకోవడానికి లేదు, అలా అని వేరే ఆప్షన్ కూడా లేదు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్దామా అంటే ఇక్కడ ఇక్కడ ఏరియా ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదండి. అంటే వీళ్ళు తీసుకొచ్చి ఏదో కోయంబత్తూర్ బస్ స్టాప్ అవి ఇవి అంటున్నారు, కానీ అంతగా నాకు రెస్టారెంట్స్ అవి ఇవి కూడా నార్మల్గానే ఉన్నాయి. ఒకటి మన దగ్గర మనీ ఉందామన్నా కూడా ఇక్కడ బుకింగ్ లేదు, ముందే బుక్ అయిపోతుంది. ఈషా ఫౌండేషన్ గురించి వచ్చిన వాళ్ళు మొత్తం ఈ ఏరియాలోనే ఉంటున్నారు. కానీ టూరిజం అయితే చాలా ఎక్కువ ఉందండి ఈ ప్లేస్కి. చాలా ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈరోజు అయితే మనం డే 2 లాగు మధురమాలి టెంపుల్కి వెళ్తున్నాము. అంటే ఈ కోయంబత్తూర్ బస్ స్టాప్లోనే నుంచి మనం మధురమాలి టెంపుల్కి ఒక 20 రూపీస్ తీసుకున్నారండి. ఈ ఏరియా కూడా కొండ మీద, అంటే మనకి చిన్న తిరుపతి వెళ్తాం కదా, చిన్న తిరుపతి పెద్ద తిరుపతి ఆ ఫీల్ ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా షాప్స్, అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్. అయితే మనం నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చండి, బస్సులో కూడా వెళ్ళొచ్చు. బస్సు వచ్చేసరికి అది కూడా కింద నుంచి ఆ కొండ మీద ఎక్కడానికి మనకి 20 రూపీస్ తీసుకుంటారు. ఎదురుగా కౌంటర్ కనిపిస్తుంది కదండి, ఆ కౌంటర్లో తీసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి పర్ పర్సన్కి 10 రూపీస్. మేమిద్దరం వెళ్ళాము కాబట్టి 20 రూపీస్ అండి. అండ్ ఈ బస్ జర్నీ కూడా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి.
మనకు ఎదురుగా కనిపిస్తుంది మధురమాలి టెంపుల్ అండి. ఈరోజు రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి మాకు చాలా లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అండ్ క్యూ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏదో ఇది కూడా జరుగుతుంది, చిన్న ఫెస్టివల్ లాంటిది. సండే రోజున కొంచెం బాగా చేస్తారంట. మధురమాలి టెంపుల్, ఈషా ఫౌండేషన్ అండ్ కొన్ని ప్లేసెస్ ఇక్కడ లోకల్గా తిరిగాం. కానీ ఇంకా ఎక్కువ అంటే మాకు 2 డేస్లోనే మేము కవర్ చేయాల్సి వచ్చింది, టైం లేదు. సో మీరైతే ఒక 1 వీక్ అలా ప్లాన్ చేసుకుంటే దగ్గరే అండి. కేరళ కూడా దగ్గరే అండ్ ఊటీ అవి కూడా వెళ్ళొచ్చు. మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే ఉన్న ఏరియానే, అంటే ఈ 14 అవర్స్ జర్నీ కాబట్టి మీరు ఒక 5 డేస్ అలా ప్లాన్ చేసుకుంటే దగ్గరగానే కవర్ చేయొచ్చండి. ఎందుకంటే మనం వెళ్ళగా ఎప్పుడో వెళ్తాము అండ్ ఆ టైంలోనే మనకి టైం కుదరాలి. ఆ కుదిరిన టైంలోనే కొంచెం మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే చాలా వరకు మనం ఈ ఏరియాస్ అన్నీ కవర్ చేయొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసరికి కూడా పెద్ద ఏమీ కాస్ట్ అవ్వదండి, రూమ్స్ అవి ఇవి. అండ్ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అవ్వదు. కానీ అప్పటికప్పుడు మాలాగా ఇప్పుడు అంటే మేము వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు ఏ ప్లాన్ ఉండదు. వెళ్ళాలి అనుకుంటే ఇంకా వెళ్ళిపోతాం. అది కాస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ టైం దొరకదో, హాలిడేస్ దొరుకుతాయో దొరకవో, లీవ్స్ మళ్ళీ పెట్టుకోవాలి కదా అన్నట్టు మేము ఆలోచించి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఎంటైర్ టోటల్లీ మీరు ఇక్కడ గుళ్ళు చూసుకుంటే అన్ని హిల్ స్టేషన్లో లాగా ఉంటాయి, హిల్ స్టేషన్ మీద ఉంటాయి అండ్ చుట్టూతో కొండలు ఉంటాయి అన్నమాట. మనకైతే ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే మధురమాలి టెంపుల్లోకి వెళ్ళాలంటే సో అక్కడ మనం ఒక పర్సన్ అంటే తెలుగు ఆయన ఉంటే ఇలా వీడియో తీసుకుంటాం, షూట్ చేసుకోవటానికి వచ్చాము అంటే, లేదు వెళ్ళొచ్చు మీరు డైరెక్ట్గా అని చెప్పి కొంచెం అందరికంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళామండి. మధురమాలి టెంపుల్ దగ్గర లోపలికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. సో అక్కడ మనం ఒక పర్సన్ అంటే తెలుగు ఆయన ఉంటే ఇలా వీడియో తీసుకుంటాం, షూట్ చేసుకోవటానికి వచ్చాము అంటే, లేదు వెళ్ళొచ్చు మీరు డైరెక్ట్గా అని చెప్పి కొంచెం అందరికంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళామండి. అండ్ లోపలికి వీడియో తీయడానికి లేదు అండ్ ఆ పంచాయతీ కూడా అయ్యింది. లోపల వీడియో షూట్ చేసేసాము సైలెంట్గా. షూట్ చేసిన తర్వాత అక్కడ ఒక ప్రధాన పూజారి చూసి మీరు ఇలా వీడియో తీయకూడదు అవి ఇవి అని చూసి, ఏంటి మొత్తం షూట్ చేశారంటే, ఇలా మన ఛానల్ అవి ఇవి చూపిస్తే, సరే ఏదైతే మెయిన్ వీడియో ఉందో దేవుడిది అదొక్కటి డిలీట్ చేపించి మిగతా అన్నీ చేసుకోమని చెప్పారు. అండ్ ఇక్కడైతే ఈ గుడే కాదండి, ఏ గుడిలో అయినా ఇక్కడ వీడియోస్ తీయనట్లేదు. ఫస్ట్ వచ్చిన పని ఏంటి, అది కదా దేవుడిని దర్శనం చేసుకోండి, దర్శనం చేసుకునే టైంలో ఫోటోలు ఎందుకు, వీడియోలు ఎందుకు అని అంటున్నారు. నిజమే, మనం వచ్చిన రీజన్ అయితే దేవుడి దగ్గరికి మనం కోరికలు చెప్పుకోవడానికి, లేకపోతే మన పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చి మళ్ళీ సేమ్ మనం చెత్తను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెడితే కరెక్ట్ కాదు అన్నది వాళ్ళ ఆలోచన. మంచి ఆలోచనే. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు మనం ఆ ఫుడ్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అనమాట. అలాంటివి ట్రై చేయండి. స్వీట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ అంటే అవి బాగుంటాయా బాగోవో పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా, అలాంటి ప్రసాదం ఇక్కడ ఈ టెంపుల్లో ఒక ప్రసాదం ఉంది, అది చాలా నచ్చింది నాకు. ఎలా అంటే మన యాజ్ ఇట్ ఈజ్ అయ్యప్ప స్వామి ప్రసాదంలోనే ఉంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్. మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఆ లెఫ్ట్ సైడ్లో అమ్ముతున్నారు, అది కూడా కొంటాను ఇప్పుడు. ఇదే అనమాట ఆ ప్రసాదం, 35 రూపీస్ అనమాట. టేస్ట్ వచ్చేసరికి అది అంతా కూడా అయ్యప్ప స్వామి ప్రసాదంలోనే ఉంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా తక్కువ రేటే అండి, కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ స్పైసెస్ ఉంటాయి కదా, దాచిన చెక్క అలాంటివి, అవన్నీ కూడా ఇక్కడ తక్కువ రేటు, అవి కూడా మీరు తీసుకెళ్ళచ్చు. అప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవాలి. ఈరోజు ఈవినింగ్ మనకి 4కి మనకి కోయంబత్తూర్ స్టేషన్ ఉంది కదా, అక్కడ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు టైం వచ్చేసరికి 2:45 అయ్యింది. మనం ఇక్కడ నుంచి అక్కడికి రీచ్ అవ్వాలంటే 1/2 అవర్ టైం పడుతుంది.
మనం దారిలో బిర్యానీ తిందాము అంటే ఇంకా బిర్యానీ తిని స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ బిర్యానీ వచ్చేసరికి ఎలా ఉందంటే పెద్ద ఏమీ లేదండి, వైట్ రైస్లో ఏదో కారం ఉప్పు వేసి చేస్తారు కదా, అలాగే ఉంది బిర్యానీ. ఇది వన్ ఆఫ్ ది పెద్ద రెస్టారెంట్ ఈ ఏరియాలో, చాలా పెద్ద రెస్టారెంట్. ఇక్కడే ఎలా ఉందంటే నార్మల్ ప్లేసెస్లో ఎలా ఉంటుందో, అంటే టేస్ట్ వైజ్ వచ్చేసరికి మనం బిర్యానీ అంటే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ అలా లేదు. నా ఫ్రెండ్ వచ్చేసరికి బటర్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా. నాకు తెలిసి ఈ జర్నీ అంతా తను బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా తప్ప ఏమీ తినలేదు. తను ఫుడ్ అంతగా నచ్చలేదంట బయట. సో ఇది మాకు బిల్ వచ్చేసరికి 380 అయ్యింది. అంతే, మన ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ దాటేసామంటే ఫుడ్ గురించి మనం అంత ప్రయారిటీస్ పెట్టుకోకూడదు. మన దగ్గర వచ్చేంత మా టేస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇక్కడ పెట్టుకోకూడదు. ఇది వచ్చేసరికి సుబ్బు మెస్ అని డైరెక్ట్ ఆ బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఎదురుగా మార్నింగ్ చూపించాను కదా కోయంబత్తూరు బస్ స్టాప్, దాని ఆపోజిట్లోనే ఇది ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి. అలా నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్కి రైల్వే స్టేషను. ఇది చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ఏంటంటే అండర్ గ్రౌండ్ అనమాట. అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా బాగా బిల్డ్ చేశారండి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ బాగా చేసిందో ఈ వేళ చేశారు, స్టాలిన్ గవర్నమెంట్ వాళ్ళు చేశారో తెలియదు. కానీ నేను ఈ స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉంటారు కదా హీరో, నాకు తెలియదు యాక్చువల్గా. తినంటే హీరో కదా అనుకుంటే లేదు అని నా ఫ్రెండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు. ఆ తర్వాత నేను ఇక్కడ లోకల్ పీపుల్ని కూడా అడిగా, వీళ్ళు ఎలా చూస్తారు, ఎలా డీల్ చేస్తారు, బాగుంటుందా పరిపాలన అంటే లేదు బాగానే ఉంటుంది, కొంచెం డెసిషన్స్ కూడా కొంచెం అగ్రెసివ్గా తీసుకుంటారు, కొంచెం న్యాయం అది అన్నట్టు ఫాలో అవుతారు, కాకపోతే కొంచెం ఫేవరిజం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ సినీ ఇండస్ట్రీ రాజకీయాన్ని విడివిడిగా చూడరు, రెండో ఒకటేలాగా చూస్తారు. అంటే నీకు రాజకీయం చేయడం వస్తే నువ్వు సినిమా హీరో అయిపోతావు, లేకపోతే సినిమా హీరోగా బాగా ఉంటే నువ్వు రాజకీయం చేసేయచ్చు. రెండింటికి అంత ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు. ఎగ్జాక్ట్ టైంకే వచ్చింది, ఎగ్జాక్ట్ టైంకే స్టార్ట్ అయింది. మధ్యలో అయితే ఇలా ఐఆర్సీటీసీ వాళ్ళు ఒకటి ఇస్తున్నారండి. నేను మధ్యలో ఇది ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తాం, అంటే పాలు అనేది తీసుకొచ్చేసి మిల్క్ అనేది కెమికల్ మిల్క్ కలపడం అలాంటివి చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ హాట్ వాటరు, ఆ హాట్ వాటర్లోనే పాలు పౌడరు విత్ కనిపిస్తుంది కదా చాయ్ ప్రీమియం అని, ఇది ఇన్స్టెంట్ ప్రీమియం టీ కావాలంటే టీ, కాఫీ కావాలంటే కాఫీ, అలా మీకు టీలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇన్స్టెంట్వి. చాలా బాగుంది. ఎందుకంటే మనకి సోషల్ మీడియాలో చూపిస్తారు కదా ఆ కెమికల్ మిల్క్ కలుపుతున్నట్టు అలా అని, కానీ ఇలా అయితే ఏంటంటే ఏం లేదండి, మంచిదే, పర్వాలేదు. అంటే వాటితో పోలిస్తే ఇది బెటర్. ఇన్స్టెంట్వి ఏది మంచిది కాదనుకోండి, మీకు తెలుసు, కాకపోతే దాని మీద పోలిస్తే ఇది బెటరు, ఎవరిని ఫ్రాడ్ చేసినట్టు కాదు. అండ్ నేను విండో సైడ్ అలా కూర్చుంటూ చాలాసేపు ఎంజాయ్ చేశాను, అండ్ కొద్దిగా రిలాక్స్ కూడా అయ్యాను. అండ్ మనం హైదరాబాద్కి వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసరికి 12:30 అయ్యింది. నేను నిన్న ఈవినింగ్ 3:30కి 4 అంటే అరౌండ్ 4కి ఎక్కితే ఇక్కడ దిగడానికి 12 అయింది. కానీ ట్రైన్ జర్నీ కంఫర్ట్ అండి. మనం అది స్లీపర్లో వచ్చామా 3 టైర్ ఏసీలో వచ్చామా అంటే మనకి దొరకలేదు. మేము అదే ట్రై చేసాము. ఆ బస్ జర్నీ చూసి భయం వేసి ఇంకా ఏదైతే అది అవుతుంది అని చెప్పి స్లీపర్ క్లాస్ బుక్ చేసాము. అది కూడా ముందు రోజు అదే తత్కాల్ ఉంటుంది కదా, అలా ట్రై చేసాము. లక్కీగా కన్ఫర్మ్ అయింది. అంటే ఇద్దరికి కలిపి ఆర్ఏసీ వచ్చింది, కానీ అక్కడ ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేస్తే వాళ్ళు సపరేట్ సీట్స్ ఇచ్చారు. సో ఫైనలీ హ్యాపీ అండి. అండ్ హ్యాపీగా మనం హైదరాబాద్ రీచ్ అయ్యాం. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తే ఈ లెంతీ వీడియోస్ చేస్తున్నాను. అండ్ మన మోటివేషనల్ కంటెంట్ కూడా ఉన్నాయండి, అవి షార్ట్స్లో పెడుతున్నాను, అవి చూడండి. సో థ్యాంక్ యూ, జై హింద్.